నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యూపీఏ హయాం నాటి ఆర్థిక నేరాలపై ముమ్మరమైన సీబీఐ దర్యాప్తు. చిదంబరం, కార్తీ ఇళ్లలో సోదాలు. కీలక మెయిళ్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం. లాలు అక్రమ భూదందాలపై ఆదాయ పన్ను శాఖ దృష్టి. ఆర్జేడీ నేతల ఇళ్లు సహా 22 చోట్ల తనిఖీలు. బినామీ చట్టం ప్రయోగిస్తామన్న ఐటీ శాఖ. ఛత్తీస్గఢ్లో ముమ్మరమైన నక్సల్స్ ఏరివేత. 3 రోజులు సీఆర్పీఎఫ్ ప్రత్యేక ఆపరేషన్. 20 మంది మావోయిస్టులు హతమైనట్టు ప్రకటన. ఎస్జీఎస్టీ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదముద్ర. ఆద్యంతం ప్రతిపక్ష వైకాపా ఆందోళన. కేంద్రానికి నివేదించాలని ప్రభుత్వ నిర్ణయం. సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైందన్న చంద్రబాబు. శాసనసభ్యులు ప్రభుత్వ పథకాల బాధ్యతలు తీసుకోకుంటే కుదరదని స్పష్టీకరణ. నల్గొండలో ఉద్రిక్తతకు దారితీసిన బత్తాయి మార్కెట్ శంకుస్థాపన. పరస్పరం రాళ్లు రువ్వుకున్న తెరాస, కాంగ్రెస్ శ్రేణులు. పలువురికి గాయాలు. దామరచర్లలో యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం. అనుమతులు మంజూరు చేసిన కేంద్ర పర్యావరణ శాఖ. తెలుగు రాష్ట్రాలపై నిప్పులు కురిపిస్తున్న భానుడు. పలుచోట్ల 45 డిగ్రీలు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచన. యూపీఏ హయాంలో చోటు చేసుకున్న కీలక ఆర్థిక నేరంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా విదేశీ నిధుల సేకరణకు అనుకూలంగా వ్యవహరించిన కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ పాత్రలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. చిదంబరం కుటుంబ సభ్యులు సహా ఐఎన్ఎక్స్ యజమానులు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణికి చెందిన ఇళ్లు, కార్యాలయాలు కలిపి దేశవ్యాప్తంగా 14 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. లభించిన సమాచారంపై అధ్యయనం జరుగుతోందని వెల్లడించిన సీబీఐ దర్యాప్తు పురోగతి ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారిస్తామని ప్రకటించింది. యూపీఏ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగానికి సంబంధించిన భాగోతం తాజాగా దుమారం రేపుతోంది. 2007లో వెలుగులోకి వచ్చిన ఐఎన్ఎక్స్ మీడియా విదేశీ నిధులకు అక్రమ అనుమతుల కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. కాంగ్రెస్ నేత చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తనయుడు కార్తీ ఐఎన్ఎక్స్ మీడియా విదేశాల నుంచి నిధులు పొందేందుకు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని విదేశీ నిధుల ప్రోత్సాహక బోర్డు ఎఫ్ఐపీబీని ప్రభావితం చేసినట్లు సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా మారిషస్ నుంచి నిధులు పొందే క్రమంలో ఎఫ్ఐపీబీ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ సంస్థపై విచారణ జరగకుండా కార్తీ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు పేర్కొంది. ఐఎన్ఎక్స్ కు చేసిన సాయానికి ప్రతిఫలంగా ఆ కంపెనీ నుంచి కార్తీ ముడుపులు పొందినట్లు ఎఫ్ఐఆర్లో వివరించిన సీబీఐ అందులో కార్తీ చిదంబరం, ఆయనకు చెందిన చెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఐఎన్ఎక్స్ డైరెక్టర్లు పీటర్ ముఖర్జీ, ఆయన భార్య ఇంద్రాణి సహా 5 వ్యక్తులు, సంస్థలు, ఎఫ్ఐపీబీకి చెందిన కొందరు అధికారుల పేర్లను చేర్చింది. ఐఎన్ఎక్స్ విదేశీ నిధులు పొందడంలో కార్తీ సంస్థలు పరోక్షంగా సహకరించినట్లు వివరించింది. వెనువెంటనే చర్యలు ముమ్మరం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఇవాళ చెన్నై, ముంబై, ఢిల్లీ, గుడ్గావ్లోని చిదంబరం, కార్తీ కార్యాలయాలు, నివాసాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు, వ్యక్తుల కార్యాలయాల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. కుమార్తె షీనా బోరా హత్య కేసులో పీటర్, ఇంద్రాణి ఇప్పటికే జైలు జీవితం అనుభవిస్తుండగా ఐఎన్ఎక్స్ మీడియా విదేశీ నిధుల కేసులోనూ వారి పాత్రపై సీబీఐ లోతుగా ఆరా తీస్తోంది. సోదాల్లో పలు మెయిల్స్, హార్డ్ డిస్కులు గుర్తించినట్లు వెల్లడించిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ వినీత్ వినాయక్ వాటి పరిశీలన జరుగుతోందని తెలిపారు. We have searched the premises of Karti Chidambaram. In Delhi, we got to know that INX News ownership of this company was transferred to another company called Direct News, which is involved in real estate business. So the premises of that company office has also been searched today. We are at the initial stages of investigation. As the evidence comes forth, as the facts come forth, we will definitely be examining and taking all action that is required as per law against those people against whom incriminating evidence comes to light.
చెన్నైలోని తన నివాసంలో సోదాలు కొనసాగుతుండగానే ఓ ప్రకటన విడుదల చేసిన చిదంబరం విదేశీ నిధులకు ఎఫ్ఐపిబి అనుమతిచ్చిన వందలాది కంపెనీల్లో ఐఎన్ఎక్స్ మీడియా కూడా ఒకటని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ నివాసాలపై దాడులు చేస్తున్నారని కార్తీ చిదంబరం ఆరోపించారు. సుమారు 1000 కోట్ల మేర బినామీ లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ సహా ఆ పార్టీ నాయకులు పలువురు వ్యాపారవేత్తల ఇళ్లు కార్యాలయాల్లో ఐటీ శాఖ పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. ఈ ఉదయం ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లోని 22 చోట్ల వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కార్యాలయాల్లో తనిఖీలు జరిపినట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఆర్జేడీ ఎంపీ పీసీ గుప్తా కుమారుల నివాసం సహా ఐటీ శాఖ సర్వే నిర్వహించిన 10కి పైగా ప్రాంతాల్లో సోదాలు జరిగినట్లు వెల్లడించారు. ఓ భూమి ఒప్పందంలో లాలూ ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు, కొందరు వ్యాపారవేత్తల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రాగా వారి నివాసాల్లోనూ తనిఖీలు జరిగాయని తెలిపారు. లాలూ, ఆయన కుమార్తె, 2 కుమారులు, బీహార్కు చెందిన పలువురు మంత్రులకు 1000 కోట్ల విలువైన అక్రమ భూదందా వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్నట్లు భాజపా గత వారం ఆరోపించిన నేపథ్యంలో ఈ సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. లాలూ బంధువుకు చెందిన ఆస్తులు బినామీ అని గుర్తించినట్లు వెల్లడించిన ఐటీ అధికారులు ఈ వ్యవహారంపై బినామీ చట్టం ప్రయోగిస్తామని, దోషులుగా తేలిన వారికి 7 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుందని తెలిపారు. అటు ఐటీ దాడులకు భయపడేది లేదన్న లాలూ భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చిదంబరం, లాలూ, వారి కుటుంబ సభ్యులపై సీబీఐ ఐటీ దాడులను విపక్షాలు ఖండించాయి. రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగానే ఈ దాడులు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా భాజపా సహా కేంద్ర మంత్రులు వాటిని కొట్టిపారేశారు. Revenge has become the DNA of BJP government. But we want to reiterate, neither Mr. P. Chidambaram nor any Congress leader or any other leader of opposition would be deterred, would be cowed down or would fear from the politics of revenge and vendetta. हम लोग उनसे पूछना चाहते हैं, ऐसा कुछ करना है तो हम लोग 3 साल क्यों वेट करना है? हम 3 साल में क्या किया? हम पूरा फोकस डेवलपमेंट की ओर दे रहे थे और इन लोगों ने अपना पुराना आदत के कारण से ऐसा आरोप हमारे ऊपर कर रहे हैं. వస్తుసేవల పన్నుకు సంబంధించిన రాష్ట్ర బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి ఆమోదం తెలిపాయి. ఇందుకోసం ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల బిల్లును ప్రవేశపెట్టగా మిర్చికి మద్దతు ధర అంశంపై ప్రతిపక్ష వైకాపా సభ్యుల ఆందోళనల మధ్య బిల్లును శాసనసభ ఆమోదించింది. ఒలింపిక్స్లో రజత పథకం తెచ్చిన పీవీ సింధుకు గ్రూప్ 1 సర్వీసులో ఉద్యోగం కల్పించేందుకు అవసరమైన పబ్లిక్ సర్వీసుల నియామక చట్ట సవరణ బిల్లుకు కూడా శాసనసభ పచ్చజెండా ఊపింది. ఒకే దేశం ఒకే పన్ను నినాదం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వస్తు సేవల పన్ను బిల్లుకు సంబంధించిన ఎస్జీఎస్టీ బిల్లును ప్రతిపక్ష వైకాపా ఆందోళనతో పెద్దగా చర్చ లేకుండానే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి యనమల వ్యాట్ స్థానంలో వస్తున్న జీఎస్టీ వల్ల ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందని, ధరలు దిగొస్తాయని స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లు రాష్ట్రం నష్టపోయే పన్నుల ఆదాయాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం అంగీకరించిందని వివరించారు. తద్వారా పరిశ్రమల స్థాపనకు, లావాదేవీలకు సులభతరమైన వ్యవస్థ ఏర్పడుతుందన్న ఆయన ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరారు. అయితే బిల్లుపై చర్చ మొదలైనప్పటి నుంచి వైకాపా సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి సభాపతి కోడలను చుట్టుముట్టి పెద్దపెట్టున నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఈ బిల్లును బయట సమర్థిస్తామని ప్రకటించిన వైకాపా సభలో ఆందోళన చేయటం సరికాదని భాజపా శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. వైకాపా ఆందోళన మధ్య ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక సంస్కరణల్లో జీఎస్టీ మరో విప్లవాత్మకమైన ముందడుగని చెప్పారు. ఒకే పన్ను విధానం వల్ల మంచి ఫలితాలు వస్తాయని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి 2% పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. కీలక బిల్లుపై చర్చ సమయంలో వైకాపా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పీవీ సింధు ఈ రోజు ఒక మంచి రికగ్నిషన్ వస్తా ఉంటే చూసి భరించలేకపోతున్నారు. అధ్యక్ష, దేశం బాగుపడే జీఎస్టీ బిల్ వస్తే ఆ బిల్లును కూడా సమర్థించలేని ఈ పార్టీని ఏమనాలో నాకైతే అర్థం కావాలి. అధ్యక్ష, ఏదేమైనా సరే ప్రజలు వాచ్ చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారని ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ మరొక్కసారి ఈ బిల్లుని అందరూ కూడా సమర్థించవలసిగా మరొక్కసారి అందరినీ కోరుతున్నారు. అధ్యక్ష, ఎస్జీఎస్టీతో పాటు ఒలింపిక్స్ లో రజత పతక విజేత పీవీ సింధును డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగంలో నియమించేందుకు అవసరమైన చట్ట సవరణ బిల్లును ఆమోదించిన తర్వాత సభ నిరవధిక వాయిదా పడింది. శాసనమండలి కూడా ఎస్జీఎస్టీ బిల్లును ఆమోదించగా బిల్లుపై చర్చ సమయంలో అసెంబ్లీలో జరిగిన పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించనుంది. బిల్లును అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం వ్యవహరించిన తీరును నివేదికలో ప్రస్తావించి కేంద్రంతో పాటు ప్రధాని కార్యాలయానికి పంపనున్నట్లు తెలిసింది.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు హితబోధ చేశారు. ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపు విషయంలో తనతో సహా ఐవీఆర్ఎస్ అభిప్రాయం తీసుకుంటామన్న ఆయన ప్రజల్లో శాశ్వతంగా మంచి పేరు తెచ్చుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కావాల్సిన నిధులిస్తానన్న బాబు పెత్తనం చేస్తాను, బాధ్యత తీసుకోనంటే కుదరదని తేల్చి చెప్పారు. శాసనసభ వాయిదా తర్వాత కమిటీ హాలులో తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పక్కాగా అమలయ్యేలా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలతో నేతలు అనుసంధానం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన సంక్షేమ పథకాలను మంత్రులు కూడా సరిగా అధ్యయనం చేయడం లేదని, ప్రభుత్వ పథకాలకు బాధ్యత తీసుకునే విషయంలో వెనుకబడ్డారని అసహనం వ్యక్తం చేశారు. గ్రామాలన్నింటిలో సిమెంటు రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్న బాబు అక్టోబర్ 2 నాటికి 100% వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. నీరు ప్రగతిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్న ఆయన భూగర్భ జలాలను పెంచే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ అనుసంధానం ద్వారా 12,000 కోట్ల నిధులతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ సంవత్సరం క్రూషియల్. రేపు నేను అందరినీ మళ్ళా ఐవీఆర్ఎస్ కూడా రన్ చేస్తాను. కాబట్టి మీరు అది నేను 4-5 సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించినప్పుడు మీరు కూడా ఇప్పటి నుంచి కానీ నిర్లక్ష్యం చేయకుండా నర్చరింగ్ దాన్ని పర్ఫెక్ట్ గా ట్రాన్సిషన్ జరిగితే మీకు ఏ ఇబ్బంది రాదు. శాశ్వతంగా మీకు మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. కాదు నాకు చెడ్డ పేరు వచ్చిన పర్వాలేదు పెట్టినామంటే అంటే కుదరదు. కీలకమైన జీఎస్టీ బిల్లు ఆమోదంలోనూ ప్రతిపక్షం చర్చ జరగనివ్వకుండా అడ్డుకోవడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, తెలంగాణ కంటే మించిన స్థాయిలో ఆదుకునేందుకు క్వింటాకు 1500 ఇస్తున్న విషయం కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళు మారతారని నాకు అనిపించడం లేదు. అంటే వీళ్ళు ఎప్పుడు ఇదే మరుగున్నారు, ఇప్పుడు ఏదో మరుగుంటారు, వేరు కూడా ఏదో మరుగుంటారు. వాళ్ళు ఎవరు మార్చలేదు. ఒకవేళ మార్చాలనుకుంటే మన వృధా ప్రయాస తప్ప వాళ్ళకు విజ్ఞత, ఒక పద్ధతి, ఒక ఆలోచన, దేన్ని అప్రోచ్ చేయాలి, దేన్ని సహకరించాలి అనే ఆలోచన కూడా లేకుండా ఈ ప్రతిపక్షం ముందు పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు అడిగేది మిరపకాయల విషయం. మిరపకాయల విషయం వచ్చినప్పుడు మనం దేశానికి ఎవరో చేయలే. ఈ రోజు 24,000 కోట్ల రూపాయలు మనం రుణ విముక్తి చేశాం. పోలవరం ప్రాజెక్టులో ఎన్ని ఇబ్బందులొచ్చినా అధిగమిస్తున్నామన్న చంద్రబాబు నిర్వాసితులకు ఎకరాకు 10 లక్షలకు పైగా పరిహారం ఇస్తున్నామని, ఆ డబ్బు సద్వినియోగమయ్యేలా వారిలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. రైతు సమస్యలపై తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. శాసనసభ వాయిదా పడిన తర్వాత మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన ఆయన ప్రభుత్వానికి పీవీ సింధుపై ఉన్న ప్రేమ రైతులపై లేదన్నారు. ఒక క్రీడాకారిణిగా సింధును ప్రోత్సహించడంలో తప్పు లేదన్న ఆయన గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటి వరకు మిర్చి కొనుగోలుకు 2 కోట్లు మాత్రమే ఇచ్చారని, ఇవాళ్టి నుంచి మిర్చి యార్డుకు సెలవు ప్రకటించారని తెలిపారు. మిర్చి క్వింటాలకు కేంద్రం 5,000 ఇస్తారన్న తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జీఎస్టీ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదని, 2 నిమిషాల్లో అయ్యేదానికి ప్రభుత్వం రాద్ధాంతం చేసిందని ఆరోపించారు. నల్గొండలో బత్తాయి మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం తెరాస కాంగ్రెస్ వర్గీయుల పరస్పర ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమంలో భాగంగా గంధంవారిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి అనుచరులతో ర్యాలీగా తరలిరాగా తెరాస కార్యకర్తలు ప్రభుత్వ అనుకూల నినాదాలు చేశారు. ఇరుపక్షాల మధ్య నినాదాల హోరు పెరిగి పరస్పరం రాళ్లు రువ్వుకోగా కొంతమంది గాయపడ్డారు. నల్గొండలో బత్తాయి మార్కెట్ శంకుస్థాపన కోసం గంధంవారిగూడెంలో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు సహా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సభకు హాజరు కావాల్సి ఉండగా స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులతో ర్యాలీగా సభాస్థలికి బయలుదేరారు. కోమటిరెడ్డి ర్యాలీ సభాస్థలి సమీపంలోకి రాగానే తెరాస శ్రేణులు నినాదాలు ప్రారంభించారు. వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ పరిస్థితిలోనే శిలాఫలకం వద్ద కొబ్బరికాయ కొట్టేందుకు కోమటిరెడ్డి ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఆయన వెనుదిరుగుతున్న సమయంలో కాంగ్రెస్ తెరాస కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో కొంతమంది గాయపడ్డారు. పలు ద్విచక్ర వాహనాలు, కార్లు ధ్వంసమయ్యాయి.
ఈ దశలో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేయగా కోమటిరెడ్డి అక్కడే ఉన్న వైఎస్ విగ్రహం వద్ద బైఠాయించారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు మిర్యాలగూడకు తరలించారు. అనంతరం బత్తాయి మార్కెట్ కు శంకుస్థాపన చేసిన హరీష్ రావు కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సుదీర్ఘ పాలనలో బత్తాయి మార్కెట్ ను సాకారం చేయలేని కాంగ్రెస్ ఇప్పుడు తాము ఆ పని చేస్తుంటే ఓర్వలేకే ఉద్రిక్తతలు సృష్టిస్తోందని ఆరోపించారు. భూమి ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం, టెండర్ పూర్తి చేసినాం. నియోజకవర్గంలో మీరు కాంగ్రెస్ లో ఉండి మీతో కాని పని మేము చేసినాం. మరి ఉండి ఆయన కూడా కొబ్బరికాయ కొట్టి మంచి పని చేసినామంటే గౌరవమా? ఈ కుండీలు ఎత్తేసుడు, ఆ ఫ్లెక్సీ చింపుడు, ఎందుకు ఈ ఆగమాగమో నాకైతే అర్థం కాదు. ఇంత మంచి పని నల్లగొండలో జరగడం వాళ్ళకి ఇష్టం లేదు. నల్లగొండలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి మాకు మంచి పేరు వస్తుందని చేసిన గొడవ తప్ప ఇలా ఇంకేమైనా ఉన్నదా? అటు కోమటిరెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామ సమీపంలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ జెన్కో నిర్మిస్తోన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్కు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు కోసం గతంలోనే తెలంగాణ జెన్కో పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేయగా కేంద్ర పర్యావరణ శాఖ పలు సూచనలు, మార్పులు చేసింది. ఈ మేరకు మార్పులు చేసిన నివేదికను సమర్పించిన జెన్కో పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా అత్యాధునిక సూపర్ క్రిటికల్ బాయిలర్ పరిజ్ఞానం ద్వారా యూనిట్ను నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం 2800 ఎకరాల భూమి అవసరం కాగా 2095 ఎకరాల భూమిని వీర్లపాలెం ఫారెస్ట్ రేంజ్ నుంచి, 704 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించినట్టు తెలిపింది. ఈ భూమిని ఇచ్చిన వారందరికీ పరిహారం అందించినట్లు వివరించింది. ఈ యూనిట్లో ఉత్పత్తి కోసం అవసరమైన బొగ్గును సింగరేణి సహా ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిపింది. అన్ని అంశాలు పరిశీలించిన కేంద్ర పర్యావరణ శాఖ అనుమతించింది. భానుడి భగభగలకు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. 2 రాష్ట్రాల్లో సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటాయి. ఆంధ్రప్రదేశ్లో వెలగపూడి సచివాలయం సహా బాపట్ల, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలులో 45 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. విజయవాడ, రెంటచింతల, తాడేపల్లిగూడెం, మార్కాపురం, గుంటూరు, తిరుపతి 44, అమరావతి, నందిగామ, గన్నవరం, మచిలీపట్నం, చిత్తూరు 43, కడప, నంద్యాల 42, కర్నూలు, అనంతపురం 41, విశాఖ 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని నల్గొండ, ఆదిలాబాద్, రామగుండంలో 45 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. నిజామాబాద్ 44, హన్మకొండ, మహబూబ్ నగర్, మెదక్లో 43, హైదరాబాద్, భద్రాచలం, ఖమ్మంలో 42 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 2 రాష్ట్రాల్లో రాత్రి వేళల్లో కూడా సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. మరో 3-4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని తెలంగాణ సర్కార్ ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రస్తుతం మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా డిసెంబర్ 31కి పూర్తి చేయాలని భావిస్తోంది. జనవరి 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభించే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టే పద్ధతిని ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులతో చర్చించిన కేసీఆర్ ఈ విధానాన్ని ఇప్పటికే అనుసరిస్తోన్న మధ్యప్రదేశ్లో అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఇతర అధికారుల బృందానికి సూచించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ సర్కిల్లో చోటు చేసుకున్న నకిలీ చెల్లింపుల తరహా బాగోతాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్లో వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే వాణిజ్య పన్నుల శాఖను పటిష్టంగా నడిపించాలని సూచించారు. వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సుదీర్ఘంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఆ శాఖ కార్యదర్శి సోమేష్ కుమార్ను ఆదేశించారు. అవినీతి నిర్మూలనలో రాజీ ప్రసక్తే ఉండరాదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, పాలనా పద్ధతులను ఎంత ప్రక్షాళన చేసినప్పటికీ మంచితనాన్ని అలసత్వంగా తీసుకుని కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని సూచించిన కేసీఆర్ భవిష్యత్తులో ఏమాత్రం అవినీతి లేని వ్యవస్థను రూపొందించాలని స్పష్టం చేశారు.
అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న పాలస్తీనాకు భారత్ నుంచి ఏ ప్రతిబంధకం లేని మద్దతు లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. త్వరలో ఇజ్రాయెల్లో పర్యటించనున్న ప్రధాని ఆ పర్యటనకు ముందు భారత్కు వచ్చిన పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్కు ఈ మేరకు హామీ ఇచ్చారు. సర్వసత్తాక సార్వభౌమాధికార ఐక్య స్వతంత్ర పాలస్తీనాగా చూడాలని అభిలషిస్తున్నట్లు తెలిపిన ప్రధాని పాలస్తీనా దాని సరిహద్దు దేశం ఇజ్రాయెల్ మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని అబ్బాస్కు ప్రధాని మోదీ తెలిపారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య 5 ఒప్పందాలు కుదిరాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు. గత నెల 24న సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ దళాలపై మావోయిస్టుల దాడి తర్వాత గాలింపు ముమ్మరం చేసిన సీఆర్పీఎఫ్ బలగాలు 3 రోజుల పాటు చేపట్టిన ఈ ఆపరేషన్లో 20 మంది నక్సల్స్ మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో సుమారు 350 మంది సీఆర్పీఎఫ్ దళాలు పాల్గొనగా సాధారణంగా నల్లటి దుస్తులు ధరించే మావోయిస్టులు భద్రతా దళాలకు కోబ్రో బలగాల దుస్తుల్లో తారసపడినట్టు సీఆర్పీఎఫ్ ఐజీ దేవేంద్ర చౌహాన్ తెలిపారు. ఈ క్రమంలో ఓ జవాను మృతి చెందగా 2 గాయపడ్డారని వివరించారు. ఏప్రిల్లో టోకు చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5 ఏళ్ల కనిష్టానికి చేరిన వేళ ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందన్న అంచనాల మధ్య కొత్త రికార్డులు సృష్టిస్తోన్న స్టాక్ మార్కెట్లో ఇవాళ కూడా జోరు కొనసాగింది. ప్రధానంగా విదేశీ సంస్థాగత మదుపరులు కొనుగోళ్లు జరపగా సెన్సెక్స్ జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ నూతన గరిష్ట స్థాయి వద్ద ముగిశాయి. క్రితం సెషన్లో 134 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 260 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 30,391 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో కాసేపు హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో 30,363 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో 30,591 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ చివరకు 30,583 వద్ద ముగిసింది. అదే బాటలో దూసుకుపోయిన జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ మొదటిసారి 9,500 పాయింట్ల మైలురాయిని అధిగమించి 67 పాయింట్ల లాభంతో 9,512 వద్ద స్థిరపడింది. ముఖ్యాంశాలు మరోసారి. యూపీఏ హయాం నాటి ఆర్థిక నేరాలపై ముమ్మరమైన సీబీఐ దర్యాప్తు. చిదంబరం, కార్తీ ఇళ్లలో సోదాలు. కీలక మెయిళ్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం. లాలు అక్రమ భూదందాలపై ఆదాయ పన్ను శాఖ దృష్టి. ఆర్జేడీ నేతల ఇల్లు సహా 22 చోట్ల తనిఖీలు. బినామీ చట్టం ప్రయోగిస్తామన్న ఐటీ శాఖ. ఛత్తీస్గఢ్లో ముమ్మరమైన నక్సల్స్ ఏరివేత. 3 రోజులు సీఆర్పీఎఫ్ ప్రత్యేక ఆపరేషన్. 20 మంది మావోయిస్టులు హతమైనట్టు ప్రకటన. ఎస్జీఎస్టీ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదముద్ర. ఆద్యంతం ప్రతిపక్ష వైకాపా ఆందోళన. కేంద్రానికి నివేదించాలని ప్రభుత్వ నిర్ణయం. సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైందన్న చంద్రబాబు. శాసనసభ్యులు ప్రభుత్వ పథకాల బాధ్యతలు తీసుకోకుంటే కుదరదని స్పష్టీకరణ. నల్గొండలో ఉద్రిక్తతకు దారితీసిన బత్తాయి మార్కెట్ శంకుస్థాపన. పరస్పరం రాళ్లు రువ్వుకున్న తెరాస, కాంగ్రెస్ శ్రేణులు. పలువురికి గాయాలు. దామరచెర్లలో యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం. అనుమతులు మంజూరు చేసిన కేంద్ర పర్యావరణ శాఖ. తెలుగు రాష్ట్రాలపై నిప్పులు కురిపిస్తోన్న భానుడు. పలుచోట్ల 45 డిగ్రీలు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.